అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన పుష్ప సంచలన విజయాన్ని నమోదు చేసింది. సుకుమార్ కథాకథనం, అల్లు అర్జున్ స్టైల్, దేవిశ్రీ పాటలు ఆ సినిమా సక్సెస్ లో ప్రధానమైన పాత్రను పోషించాయి. అలాంటి ఆ సినిమాకి సీక్వెల్ గా పుష్ప 2 రూపొందింది. భారీ అంచనాల మధ్య ఈ రోజునే థియేటర్లకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. ఎర్రచందనం స్మగ్లింగ్ లో పుష్పరాజ్ అల్లు అర్జున్ అంచెలంచెలుగా ఎదుగుతాడు. ఒకవైపున శ్రీవల్లి రష్మికతో వైవాహిక జీవితాన్ని హ్యాపీగా గడుపుతూనే మరోవైపున తన స్మగ్లింగ్ కార్యకలాపాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లాలనే పట్టుదలతో ఉంటాడు. అయితే తన ఇంటి పేరు విషయంలోని అసంతృప్తి మాత్రం అతన్ని వెంటాడుతూనే ఉంటుంది. అతని ఆధారాలతో సహా పట్టుకుని తనకి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలనే పగతో షెకావత్ ఉంటాడు. మరోవైపున పుష్పరాజ్ వలన తాము కోల్పోయిన సిండికేట్ ను తిరిగి సొంతం చేసుకోవడానికి మంగళం శ్రీను వెయిట్ చేస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలోనే శ్రీవల్లి ముచ్చట తీర్చడం కోసం ముఖ్యమంత్రితో కలిసి ఫోటో దిగాలని పుష్పరాజ్ నిర్ణయించుకుంటాడు. ఎంపీ సిద్ధప్పతో కలిసి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తాడు. పుష్పరాజ్ పెద్ద మొత్తంలో పార్టీ ఫండ్ ఇస్తున్నందుకు థ్యాంక్స్ చెప్పిన ముఖ్యమంత్రి ఆయనతో ఫోటో దిగడానికి మాత్రం నో చెబుతాడు. ఒక స్మగ్లర్ తో కలిసి ఫోటో దిగడం కుదరదని అవమానపరుస్తాడు. ముఖ్యమంత్రి ఫోటో దిగే ఛాన్స్ ఇవ్వకపోవడంతో పుష్పరాజ్ ఫీల్ అవుతాడు. అక్కడికక్కడే సిద్ధప్పతో కలిసి ఫోటో దిగుతాడు. అతనిని తాను ముఖ్యమంత్రిని చేయనున్నట్టు చెబుతాడు. అందుకు పెద్ద మొత్తంలో డబ్బు అవసరమవుతుందని సిద్ధప్ప అంటాడు. ఆ డబ్బు కోసం తాను అప్పటి వరకు దాచిన ఎర్రచందనం దుంగలను ఇతర దేశాలకు తరలించాలని పుష్పరాజ్ భావిస్తాడు. అందుకోసం అతను ఏం చేస్తాడు? అతన్ని రెడ్ హ్యాండెడ్ గా షెకావత్ పట్టుకోగలుగుతాడా? పుష్పరాజ్ నుంచి సిండికేట్ ను సొంతం చేసుకోవాలనే మంగళం శ్రీను ప్రయత్నం ఫలిస్తుందా అనేది మిగతా కథ. ఎదిగేవాడికి ఎక్కువ మంది శత్రువులు ఉంటారు. ఇక అక్రమంగా ఎదిగే వారికి మరింత మంది శత్రువులు ఉంటారు. అలాంటి వారి నుంచి పొంచి ఉన్న ప్రమాదాన్ని పసిగడుతూ తాను అనుకున్నది సాధించే దిశగా దూసుకుపోయే పుష్పరాజ్ అనే ఒక ఎర్రచందనం స్మగ్లర్ కథ ఇది. గతంలో వచ్చిన మొదటి భాగానికి కొనసాగింపుగా సుకుమార్ ఈ కథను సిద్ధం చేశాడు. హీరోకి తన పుట్టుక, ఇంటి పేరు విషయంలో ఒక అసంతృప్తి ఉంటుంది. ఆ నింద నుంచి తన పిల్లలు కూడా బయటపడేలా లేరే అనే ఒక ఆవేదన ఉంటుంది. అలాగే తన భార్య ముచ్చట తీర్చడం కోసం అతను రాజకీయాలనే సాచించే పరిస్థితి వస్తుంది. ఇక మరోవైపున షెకావత్ నుంచి తప్పించుకుంటూ తన సిండికేట్ ను నడపాలి. ఇంకో వైపున మంగళం శ్రీను కదలికలను కనిపెడుతూ ఉండాలి. ఇన్ని వైపుల నుంచి హీరో పాత్రను బిగిస్తూ సుకుమార్ కథను తయారు చేసుకున్న తీరు బాగుంది. ఈ ఆపదల నుంచి హీరో ఎలా బయటపడతాడు, తాను అనుకున్నది ఎలా సాధిస్తాడు అనే ఒక ఉత్కంఠ భరిత పరిస్థితుల మధ్య ఆయన తన కథనాన్ని పరుగులు పెట్టించిన విధానం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. శ్రీవల్లి, పుష్పరాజ్ మధ్య ఒకే సమయంలో కామెడీతో కూడిన రొమాంటిక్ టచ్ ఇచ్చిన పద్ధతి ప్రేక్షకుల నుంచి ఎక్కువ మార్కులు కొట్టేస్తుంది. పుష్పరాజ్ ఇంట్రడక్షన్ సీన్, సిద్ధప్పను ముఖ్యమంత్రిని చేయాలని నిర్ణయించుకోవడం, నది మార్గంలో లారీల్లో ఎర్రచందనాన్ని తరలించడం, జాతర సీన్, అన్న కూతురు మానం కాపాడటం వంటి సీన్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాయని చెప్పొచ్చు. అల్లు అర్జున్ తన పాత్రలో పూర్తిగా ఇమిడిపోయాడు. యాక్షన్, ఎమోషన్ సీన్స్ లో కట్టిపడేశాడు. ముఖ్యంగా జాతరలో ఒకేసారి చూపించిన యాక్షన్, ఎమోషన్, మాతంగి అమ్మవారి లుక్ తో వేసిన డాన్స్ ఆయన టాలెంట్ కి కొలమానంగా నిలుస్తుంది. ఆయన భార్య పాత్రలో శ్రీవల్లి నటన కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఎప్పటికప్పుడు పుష్పరాజ్ ను దెబ్బ కొట్టబోయి తానే భంగపడే షెకావత్ పాత్రలో ఫహద్ నటన మెప్పిస్తుంది. ఇక జగపతి బాబు, రావు రమేష్, ఆడుకాలం నరేష్ పాత్రలకు అంతగా ప్రాధాన్యతను ఇవ్వలేదు. సునీల్, అనసూయ పాత్రలు కూడా ఈ పాటలో నామమాత్రంగా కనిపిస్తాయంతే. మిరోస్లా క్యూబా బ్రోజెక్ట్ కెమెరా పనితనం ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలిచిందని చెప్పొచ్చు. అడవి నేపథ్యం, యాక్షన్ సీన్స్, నైట్ ఎఫెక్ట్ సీన్స్ ను, సాంగ్స్ ను ఆయన చిత్రీకరించిన తీరు ప్రేక్షకులను కదలనీయకుండా చేస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ బాణీలు మాస్ ఆడియన్స్ కి పట్టుకునేలా ఉన్నాయి. ఇక ఆయనతో పాటు సామ్ సిఎస్ అందించిన నేపథ్య సంగీతం సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్తుంది. నవీన్ నూలి ఎడిటింగ్ కూడా మంచి మార్కులు రాబడుతుంది. శ్రీకాంత్ విస్సా సంభాషణలు కూడా సందర్భానికి తగినట్టుగా అనిపిస్తాయి. పీటర్ హెయిన్, డ్రాగన్ ప్రకాష్ కంపోజ్ చేసిన ఫైట్స్ క్లాప్స్ కొట్టిస్తాయి. మైత్రి వారి నిర్మాణ విలువలు, సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే, దేవిశ్రీ సంగీతం, బన్నీ నటన, ఫోటోగ్రఫీ ఈ సినిమాకి ప్రధానమైన బలంగా చెప్పుకోవచ్చు. పుష్ప తరువాత ఆ సినిమా సీక్వెల్ కోసం ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్న అభిమానులను ఈ సినిమా ఎంత మాత్రం నిరాశపరచదనే చెప్పాలి. దీనికి 69 టీవీ ఇచ్చే రేటింగ్ 4/5.